ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకం వారందరికీ అకౌంట్లోకి నేరుగా 25,000 డేట్ ఫిక్స్. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 7వ తేదీన నేతన్నల సేవలో పథకాన్ని ప్రారంభించనుంది. ఈ స్కీమ్ ద్వారా 25,000 అందించనుంది. ప్రతి ఏడాది ఈ నగదు అందిస్తారు. అర్హులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కానీ కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొత్తగా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారు. అయితే త్వరలో మరో కొత్త పథకం అమలుకు చంద్రబాబు గారు సర్కార్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించి తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. చేనేతల కోసం నేతన్నల సేవలో పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. ఈ పథకం విధి విధానాలను వెల్లడిస్తూ జీవో విడుదల చేసింది. అలాగే ఎంత ఆర్థిక సాయం అందిస్తామనేది కూడా ప్రకటించింది. రాష్ట్రంలోని చేనేతలకు ఈ ప్రకటన పెద్ద పండుగగా చెప్పవచ్చు. ఆగస్టు 7న పథకం ప్రారంభం. ఆగస్టు 7వ తేదీన నేతన్నల సేవలో పథకాన్ని ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించనుంది. ఈ స్కీమ్ ద్వారా చేనేతలకు ఏడాదికి సంవత్సరానికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. వీటిని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుంది. అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి దీని ద్వారా లబ్ధి చేకూర్చున్నట్లయితే ప్రభుత్వం వెల్లడించింది. మగ్గాల సంఖ్య, చేనేత కార్మికుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి సాయం అందిస్తారు. ప్రభుత్వం గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 51,952 కుటుంబాలు ఈ పథకానికి అర్హులుగా తేలారు. దీంతో వీరి అకౌంట్లో త్వరలో జమ చేయనున్నారు. త్వరలో అకౌంట్లో డబ్బులు పడనుండటంతో చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా బీపీఎల్ కేటగిరీలో ఉన్న కుటుంబాలకు వీటిని అందించనున్నారు. చేనేత మగ్గం ఉన్న కుటుంబం పెద్ద అకౌంట్లోకి 25,000 జమ చేస్తారు. ఒక కుటుంబానికి ఎన్ని మగ్గాలు ఉన్నప్పటికీ ఏడాదికి ఒకేసారి సాయం అందిస్తారు. ప్రస్తుతం చేనేత వృత్తిలో కొనసాగుతూ బీపీఎల్ కుటుంబానికి చెందిన వారైతే ఈ నగదు అందుతుంది. సచివాలయాల్లో అర్హుల జాబితా. ఈ ఏడాది చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ పథకం లబ్ధిదారులను నేతన్న సేవలో పథకానికి ప్రామాణికంగా తీసుకోనున్నారు. అయితే చేనేత కార్మికులు చేనేత శాఖ డేట్ బేస్లో తమ పేర్లు నమోదు చేసుకుని ఉండాలి. గ్రామం వార్డు సచివాలయ అధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. అనంతరం కలెక్టర్ల ఆమోదంతో అర్హులు జాబితాని సచివాలయంలో ప్రదర్శిస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.